ఏపీలో రెన్యూ పవర్ కంపెనీ భారీ పెట్టుబడులు పెట్టనుందని మంత్రి నారా లోకేష్ తెలియజేశారు. 5 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో 82,000 కోట్ల పెట్టుబడి పెట్టనుందని తెలియజేశారు. పునరుత్పత్తి రంగంలో రెన్యూ పవర్ భారీ ప్రాజెక్టులు నెలకొల్పనుందని ఎక్స్ వేదికగా లోకేష్ తెలియజేశారు. గ్రీన్ హైడ్రోజన్ మాలిక్యూల్స్ ఉత్పత్తి రంగంలో పెట్టుబడులు పెట్టడం గర్వంగా ఉందని నారా లోకేష్ అన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీహరి సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి, చెప్పండి, నారా లోకేష్ చేసినటువంటి పోస్ట్ ఏ విధంగా చూడొచ్చు? ఏపీకి మంచి రోజులు రాబోతున్నాయని అనుకోవచ్చా? రైట్ సాయిరామ్, ఏపీకి అయితే మంచి రోజులు వచ్చాయి. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే విశాఖలో పెద్ద పండుగ వాతావరణం అయితే నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకైతే పలు పారిశ్రామికవేత్తలు అదేవిధంగా పలు సంస్థలు కూడా ముందుకు వచ్చాయి. దీనికి సంబంధించి ఎంఓయూలు కూడా కొన్ని అయితే జరిగాయి. దీనికి సంబంధించి గతంలో గత 5 ఏళ్లలో అయితే ఏవైతే పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన కంపెనీలు కొన్ని వెనుకడుగేశాయో అవన్నీ కూడా రాష్ట్రానికి అయితే పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయంటూ కూడా మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా పునరుత్పాదకత ఏదైతే ఉందో ఇంధన విలువలు ఏదైతే కొనుగోలు గొలుసు రెవెన్యూ పూర్తి పెట్టుబడులు ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా రావడానికి పెద్ద గర్వకారణంగా ఉందని చెప్పని మంత్రి నారా లోకేష్ అయితే ట్వీట్ చేశారు. దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే 82,000 కోట్ల రూపాయలతో రెన్యూవల్ సోలార్ ఇంగో తయారీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ప్రాజెక్ట్ అభివృద్ధికి, అదేవిధంగా గ్రీన్ హైడ్రోజన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అణువుల వరకు కూడా హై టెక్నాలజీ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు వైజాగ్ లో సిఐఐ భాగస్వామ్య సదస్సు ఏదైతే ఉందో ఈ సదస్సులో కూడా ఎంఓయూలు జరగనున్నాయి. దీనికి సంబంధించి మంత్రి నారా లోకేష్ అయితే ట్వీట్ చేశారు. సో ఇదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు, అదేవిధంగా పారిశ్రామికవేత్తలు ముందుకు రావడం, పెద్ద పెద్ద పరిశ్రమలు కూడా ముందుకు పెట్టుబడులు పెట్టేందుకు, అదేవిధంగా ఈ పెట్టుబడులు పెట్టడం ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి హామీ ఉపాధి కానీ లేదంటే ఉద్యోగ అవకాశాలు నిరుద్యోగులకు కూడా ఉపయోగపడుతుందంటూ మంత్రి నారా లోకేష్ అయితే ట్వీట్ చేసిన పరిస్థితి కనపడతా ఉంది. సాయిరామ్. థ్యాంక్ యూ శ్రీహరి.